బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రయోజన మనోద్దిశ్య నమందోపి ప్రవర్తతే. పిచ్చివాడైనా ప్రయోజనం లేకుండా ఏ పని చేయడు కదా. మరి కాస్త బుద్ధి ఉన్న వాళ్ళమే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎందుకు లోతుపాతులు ఆలోచించకూడదు. మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, సముద్రాన్ని దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే వానరాలు కోట్ల మంది దాటేశారు. కానీ సముద్రం లోతు ఎంత అని అడిగితే చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎవరు చెప్పాలి? అద్భిర్వానర అలంఘిత భటై కింతత్ర గంభీరత. అద్భిర్లంఘిత వానర భటై. కోతుల చేత దాటబడింది సముద్రం, కోతులన్నీ దాటేశాయి. కానీ దాటిన కోతులు దాని మెజర్మెంట్ ఇంతండి ఇంత లోతండి అని చెప్పగలవా? చెప్పలేవు. ఎవరు చెప్తారు? ఆ పాతాళ పీవరతను జానాతి మంథాచల అంటారు. మందర పర్వతం ఉందే, ఆ మందర పర్వతాన్ని సముద్రంలో ఉంచి చిరికారు కదండి. అందువల్ల సముద్రం లోతు ఎవరికి తెలుస్తుంది? మందర పర్వతానికి తెలుస్తుంది తప్ప. ఎందుకంటే మునిగి ఉంది కదా. పైన ఉండేటువంటి వాళ్ళకి ఏం తెలుస్తుందండి? నడిచిన వాళ్ళకి రాళ్ళ మీద వాళ్ళకి తెలియదండి లోతు. బాగా మునిగిన వాళ్ళకే తెలుస్తుంది. మనం కూడా వచ్చే సంవత్సరం నుంచి భాగవతంలో మునుగుదామా? బాగా మునుగుదాం, అందులో అవగాహిద్దాం. భాగవతం అలా వినాలని ఇప్పటి నుంచి అనుకుంటే చాలండి. నిన్న మీకు చెప్పాం, అలా వింటా అనుకుంటే కృష్ణ పరమాత్మ వాళ్ళందరి యొక్క శ్రవణ పుటాలలోకి వెళ్ళిపోతాటండి. చెవుల ద్వారా లోపలికి హృదయంలోకి సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభి శుశ్రూషుభి తత్క్షణాత్. శుశ్రూష అంటే శ్రోతుమిచ్చు, శుశ్రూష శ్రోతమిచ్చ, శుశ్రూష శ్రోతం ఇచ్చ అంటే వినాలనే కోరిక. కోరుకుంటే చాలు, వినడం కాదు. శ్రోతమిచ్చ శుశ్రూష, ఆ కోరికుంటే చాలు. కృష్ణుడు సద్య వెంటనే వచ్చి వాళ్ళ హృదయాల్లో అలా కూర్చుంటాడు. అందువల్ల ఇక్కడ కూడా సువర్ణ సుమన సుజ్ఞేయమున్. ఈ భాగవత గ్రంథాన్ని ఎవరు తెలుసుకోగలరండి? ఈ కల్పతరుకేమో అందమైన పుష్పాలని చెప్పారు. ఇందులో ఉండే చమత్కారాలు, ఇందులో ఉండేటువంటి ఆ పదాల యొక్క లాలిత్యము, వీటన్నిటినీ తెలుసుకోవాలి అంటే ఎవరు తెలుసుకోగలుగుతారు? సుమన సుజ్ఞేయమున్. గొప్ప మనస్సు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే, జ్ఞానం కలిగిన వారు మాత్రమే తెలుసుకోగలుగుతారు తప్ప అందరూ తెలుసుకోలేరు. అలాంటి వాళ్ళకే అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? ఎవరు తెలుసుకోవాలండి ఈ భగవద్గీతని? ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన. భక్తుడు కానివాడికి భగవద్గీత చెప్పకూడదు. భాగవతం కూడా అంతే. భక్తి లేని వాడికి నూరిపోద్దాం అనుకుంటే అది వాడికి విషం అవుతుంది. ఎవరికి ప్రేమ ఉంటుందో వాడు మాత్రమే భాగవతాన్ని శ్రవణం చేయాలి. వాడే దీనికి అర్హుడు. వాడు మాత్రం ప్రేమ ఉంటేనే ఇక్కడ వచ్చి కూర్చుంటారు. ఇంత దూరం వచ్చి, ప్రేమ లేకపోతే ఇంత దూరం ఎవరు వస్తారండి? కరీంనగర్ ఊరు బయట రారు కదా. ఊరి నుంచి ఇంత దూరం వస్తున్నారంటే ఎంత మీకు దాని మీద, గ్రంథం మీద, దైవం మీద నిష్ట ఉంటే ఇక్కడికి వస్తారు. అందువల్ల జ్ఞానం కలిగినటువంటి మంచి మనస్సు కలిగిన పెద్దలు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతారు. సువర్ణ సుమన సుజ్ఞేయం. ఏమంటే ఏముంటుందండి అంటే సుందరోజ్వల వృత్తంబు. ఆ వృత్తం అంటే ఆలవాలం చుట్టూతో ఉంటుంది కదండి. ఆ ఆలవాలం అంతా కూడా చాలా సుందరంగా ఉంటుందటండి. దీనికి ఉజ్వలమైనటువంటి కాంతులతో శోభిల్లుతూ ఉంటుందట ఇక్కడ ఈ భాగవతం అనే గ్రంథము. రెండిటికి చెప్తున్నారు. మరి ఈ చెట్టుకి ఫలాలు ఏమున్నాయండి? మహాఫలంబు. భాగవతం అనేది ఒక కల్పవృక్షంగా చెప్పుకుంటే ఆ కల్పవృక్షానికి మహాఫలం ఒకటి ఉందటండి. వాడు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తూ ఉంటుందట. అర్ధ కామ మోక్షాలు అంటారు కదా. అయితే మోక్షం తప్ప మిగతా 3 ఇస్తూ ఉంటుంది కల్పవృక్షం. మోక్షం ఇవ్వలేదండి. 3 ఫలాలంటే అర్థం కావాలా, డబ్బులు తీసుకో. కోరికలు ఏమైనా ఉన్నాయా, తీసుకో, ఏది కావాలంటే అది. అలాగా అర్ధ ధర్మ కామాలు 3టిని తీరుస్తూ ఉంటుందట కల్పవృక్షం. కానీ ఈ భాగవతం అనేటువంటి గ్రంథరాజం
ఇచ్చే ఫలం ఏమిటి? మహాఫలం అంటున్నారు. ఆ మహాఫలం అంటే ముక్తి. మిగతా మూడిటితో పాటు మోక్షాన్ని కూడా ఇచ్చేస్తుందండి. మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయన్. వ్యాసాల వాలం అంటే కింద పాదు పెడతారు కదా, చాలా విశాలంగా ఉంటుందండి. అక్కడ మనం చూస్తున్నాం కొన్ని చెట్ల దగ్గర విశాలమైన పాదు ఉంటుంది. అలాగా వ్యాసాల వాలం, ఆ వాలం అంటే చుట్టూతో పెట్టేయండి పాదు. మరి భాగవతానికి గ్రంథరాజానికి పాదు ఏమిటండి అంటే వేదవ్యాసుడే, ఆయనే ఆలవాలమయ్యాడు అంటున్నారు. అలాంటి భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ స్వద్విజశ్రేయమై. భాగవతమనే కల్పవృక్షం ద్విజులకి, సద్విజులకి శ్రేయస్సును కలిగిస్తుంది. ద్విజ అంటే కల్పవృక్షం మీద ఉండేటువంటివి చెట్టు వల్ల లాభాలు ఏమిటండి? అనేక పక్షులు నివసించడానికి ఆలవాలం అవుతుంది వృక్షం. పక్షులను కూడా ద్విజులు అంటారు. అంటారా అనరా? 2 జన్మలు కలిగి ఉంటుంది. మొట్టమొదటి గుడ్డుగా పుడుతుంది, తర్వాత గుడ్డు నుంచి పిండం వస్తుందన్నమాట పక్షి. అందువల్ల దాన్ని ద్విజ అంటారు. బ్రాహ్మణ్ణి కూడా ద్విజ అంటారు. జన్మన జాయతే శూద్ర, జన్మ చేత వాడు శూద్రుడు అవుతాడట. కర్మన జాయతే ద్విజ, కర్మ వల్ల వాడు ద్విజు అవుతాడట. అలాంటి ద్విజులకు శ్రేయస్సును కలిగిస్తుందా? ఇక్కడ ద్విజులంటే అర్థం అందరూ, మనందరం తెలియకుండానే ఈ లోకంలో పుట్టాం. ఎవరు తెలియకుండా? భగవంతుడు అంటే. ఆయన గురించి తెలియదు, కానీ మనందరం గర్భంలో ఉన్నప్పుడు అన్నీ తెలుస్తున్నాడు. ఆయన ఎవరో ఏమిటో అన్నీ తెలుస్తున్నాం. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ శఠ అనే వాయువు మనని ఆవరించేసి భగవంతుని మర్చిపోయేలా చేసేసింది. అప్పుడు మనకి దేవుడు అంటే ఏమిటో తెలియట్లా. అందుకే ఆ దేవుడు తెలియాలి. తెలిసిన తర్వాత మర్చిపోవటం అనేది ఇంక ఉండదుటండి. మన ఆళ్వార్లు, పూర్వాచార్యులు అందరూ చెప్తూ ఉంటారు, అన్నునాన్ పిరందిలేన్ పిరందపిన్ మరందిలేన్ అంటారు. ఎప్పుడైతే నాకు భగవద్జ్ఞానం ఒకసారి కలిగిందో, కలిగిన తర్వాత నేను ఆయన్ని మర్చిపోలేదండి. మర్చిపోవడం జరగదు. ఆ కనెక్షన్ ఒకసారి కలవాలి. ఈయన నావాడు అనే భావన కలిగిన తర్వాత మర్చిపోతామా? కల్లో కూడా ఆయన వస్తుంటాడు. వాళ్ళు ఎంత మహానుభావులో చూడండి. మరి మనకెందుకు రావట్లేదు? ఎంతమందికి తెలిసి నావాడు అనే భావన ఎంతమందికి తెలుసునండి? చేయత్రని భయపడుతున్నాం. తెలుసు కదా, మన గురువుగారు చెప్పారు కదా ఈయనే మన స్వామి అని. కానీ ఈయన మన స్వామి అని చెప్పినా ఎందుకు మనకి ఆయన మరుపులోకి వస్తున్నాడు అంటే, ఆయన నాకు ఇచ్చేవాడు, ఇప్పించేవాడు అనుకుంటున్నాను తప్ప ఆయనే నావాడు అనుకోవట్లా. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ కోరిక ఈ కోరిక మనం విన్నపం చేసి అర్చన చేస్తున్నాం తప్ప ఆయన కోసం మనం అర్చన చేసేవాడు ఎవడూ లేడు. ఎవరో అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు, గుళ్ళోకి వెళ్ళి పూజ చేయిస్తుంటే ఎవరి పేరు మీద చేయాలండి అని అర్చకుడు అడిగితే దేవుడి పేరు మీదే చేయండి అంటుంటారు. ఆయన బాగుండాలని చేయండి అని. కానీ చాలా తక్కువ. ఎక్కువగా ఎవరైనా పూజ చేసేటప్పుడు తన గురించి అడుగుతూ ఉంటారు. చూడండి, ఒక పూజ నిజంగా జరిగితే మనిషిని ఎంత బాగా బాగు చేస్తుందో చూడండి. పూజ చేసే ముందు తన గోత్రనామాలు చెప్పుకుంటాడు. పూజ అయిపోయిన తర్వాత చివరిలో ఏం చెప్తాడు? లోకా సమస్తాః సుఖినో భవంతు. ఎంత అద్భుతం అండి. అంటే పూజ చేయడానికి వచ్చినప్పుడు వాడి మనస్సు ఇంతే ఉంది. ఆ తర్వాత వాడి మనస్సు పెరిగిపోయింది, పెద్దదైపోయింది, విశాలం అయిపోయింది. అలా చేస్తాడు పరంధాముడు. పర్వాలేదు, అలా మనస్సున్నారా, నన్ను నర్చించు అంటున్నాడు స్వామి. అలాంటి మనందరం కూడా మొట్టమొదట ఆయన తెలుసుకోవాలా. కానీ జన్మించాం, మనందరిది మొట్టమొదటి జన్మ యోని జన్మ అంటారు. అంటే తల్లి గర్భం నుంచి మనందరం పుట్టాం, అదొక జన్మ. అయితే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి సమాశ్రయణం అయిన తర్వాత మనందరికీ 2వ జన్మ వచ్చింది. దానికి ఏమని పిలుస్తారు? జ్ఞాన జన్మ. ఆయన్ని వరించాం, పరమాత్మని పాదాలు పట్టుకున్నాం, తండ్రి నువ్వు నావాడివి అన్నాం. అప్పుడు మంది 2వ జన్మ అయిందా లేదా? అప్పుడు మనం కూడా ద్విజులమైనా కాదా? అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ అనుగ్రహించడానికి భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై. సద్విజులు
అంటే పరమ భాగవతోత్తములు. అలాంటి వారిని బాగు చేయడం కోసం ఈ లోకంలో వెలిసిందండి భాగవతం అనే గ్రంథము, భాగవతం అనే కల్పవృక్షము అని. చూడండి, ఒక శ్లోకం ఒక రకంగా చెట్టు గురించి చెప్తున్నారు, ఇంకోటి గ్రంథం గురించి. ఒకే పద్యంలో ఎన్ని భావజాలాలు పొందుపరిచి ఉంచారో, చాలా అద్భుతమైనటువంటి కవితా వైభవం అన్నమాట. For more videos like this, subscribe Big TV channel.